తెలంగాణ నయాగరాగా పిలువబడే బోగతా జలపాతాన్ని సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తుండడంతో జలపాతం దగ్గరికి అధికారులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని బోగతా జలపాతం రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి తెలిపారు. జలపాతం వద్ద 15 మంది సిబ్బందితో పర్యవేక్షణ ఉంటుందన్న రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళితో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. వర్షాలతో బోగతా జలపాతం సంచరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మా ఎగువగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా బోగతా జలపాతానికి పర్యాటకులంతా కూడా వచ్చి ఇక్కడ ప్రకృతి రమణీయంగా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. ప్రస్తుతం నేను ములుగు జిల్లాలో బోగతా జలపాతం దగ్గర చూడొచ్చు. ఇక్కడ పాలనురుగల కొండల మధ్య ప్రకృతి రమణీయాల మధ్య కూడా ఇక్కడ నుంచి మొత్తం జలవారణ పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో ఈ వాజేడు సంబంధించినటువంటి బోగతా జలపాత రేంజ్ ఆఫీస్ చంద్రమౌళి ఉన్నారు. ఇక్కడ పర్యాటకుల తాకిడి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి జాగ్రత్తలు అయితే మాట్లాడదాం. ఎట్లా ఉందండి ఈసారి కొంచెం పైన కురిసిన వర్షాల నేపథ్యంలో ఈ జలపాతం సంబంధించి పర్యాటకుల తాకిడి ఎట్లా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? చాలా సంతోషం అండి. ఈ సంవత్సరం మనకు వర్షాలు ముందుగానే వచ్చాయి. దీనికి తగ్గట్టుకునే మేము ప్రొటెక్షన్ మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఎట్ ది సేమ్ టైము వర్షానికి కానీ మనకు వాటర్ చూడంగానే ఒక లేనిపోని ఉత్తేజం అనేది రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యువకులు షార్ట్ కోసం అనేసి లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అనేసి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సో ఇవి కొంచెము మనకు వాటర్ అనేది పైనుంచి ఉధృతంగా వస్తుంది కాబట్టి ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్ చేయాలి, బట్ లిమిట్లో ఉండాలనేసి నా రిక్వెస్ట్. ఎందుకనంటే బోగతా వాటర్ ఫాల్ అనేది ఇక్కడే ఉంటుంది, ఏడికి పోదు. బట్ మన ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రిషియస్. లైఫ్ ఈజ్ ప్రిషియస్ కాబట్టి మనము ప్రతి క్షణము ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మన ప్రాణాలను లైఫ్ని సేవ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మొన్నటికి మొన్న పూనాలో మీరు చూసి ఉంటారు, చాలామంది నది ప్రవాహానికి వాటర్ ప్రవాహానికి కొట్టుకుపోయారు. సో అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరగకుండా మేము ఒక 10-15 మంది బోగతా ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము. మా సిబ్బంది కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైము ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ మేము ప్రొటెక్షన్ వాల్ అనేది కట్టడం జరిగింది. సో నేను పర్యాటకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రొటెక్షన్ వాల్ దాటి అవతల పోతే ఈ ప్రాణానికే ప్రమాదము. సో అలాంటివి దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీకు ఏర్పరిచిన ఆ స్విమ్మింగ్ పూల్లోనే ఎంజాయ్ చేయాలనేది నా మనవి. పర్యాటకుల తాకిడి ఎట్లా ఉంది? ఆదివారం సెలవు దినం కావడం కావచ్చు, మిగతా రోజులలో ఎట్లా ఉంది పర్యాటకులు రావడం కావచ్చు, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ గమనిస్తే? ఫుట్ఫాల్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ సేమ్ ఇదే. మనకు జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలోనే మనకు సాటర్డే, సండే అండ్ అదర్ హాలిడేస్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మేము సిబ్బందిని అరేంజ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ సాటర్డే, సండే మనకు ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇంకోటి, ఈ పైనుంచి వచ్చే వాటర్ వచ్చేసి ఒకటేసారి ఉధృత పెరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే పర్యాటకులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాల్సిన రిక్వెస్ట్. ఎంతమంది మొత్తం స్టాఫ్ ఉన్నారు? మీకు పైన ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలని యూత్ కావచ్చు వచ్చేటువంటి వీరందరికీ ఏం పిలుపులు ఇస్తారు మీరు ఒక రేంజ్ ఆఫీసర్గా? మాకు ప్రొటెక్షన్ అంటే రోజుకు ఒక 15 మంది మేము ప్రొటెక్షన్గా పెడతాము. ఇక్కడ ఎంత ప్రొటెక్షన్ పెట్టినా కానీ లేకుంటే ఎంత ప్రొటెక్షన్ మెజర్మెంట్ తీసుకున్నా కానీ మనకు వచ్చే వాటర్ ఉధృత అనేది చాలా ఇట్లా మనకు కొట్టినట్టు ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎంత ఆర్సీసీ స్ట్రక్చర్స్ కట్టినా కానీ ప్రతి సంవత్సరం అది కొట్టుకుంటూ పోతూ ఉన్నది. సో ఇది పర్యాటకులు దృష్టిలో పెట్టుకోవాలా, తమ ప్రాణాలకు తామే రక్షణ కల్పించుకుంటే మంచిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మేము కూడా రక్షణ కల్పించడానికి శాశక్తులో ప్రయత్నిస్తున్నాము. ఇది బోగతా జలపాత రేంజ్ ఆఫీస్ చంద్రమౌళి అభిప్రాయం. అయితే ఇక అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. డైలీ ఒక 15 మంది స్టాఫ్తో కూడా పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు కావచ్చు. ఎవరైతే ఈ వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా జాగ్రత్తలు పాటించి మళ్ళీ సేఫ్ ఇంటికి వెళ్లేందుకు ఉన్నతాధికారులు కావచ్చు, బోగతా జలపాతానికి సంబంధించినటువంటి అధికారులన్నిటికీ కూడా ఏర్పాట్లు చేశామని రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సెలవు దినాల్లో శనివారం కావచ్చు, ఆదివారం రోజు దినాలలో మొత్తం ఇక్కడ బోగతా జలపాతానికి సంబంధించినటువంటి పర్వలు తొక్కుతూ ఇక్కడ మొత్తం
బోగాత జలపాతం అంతా కూడా పర్యాటకులతో ఒక కోలాహలంగా మారిపోయి ప్రకృతి రమణీయంగా ప్రకృతి అందాల మధ్యలో ఎంజాయ్ చేసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి ఇయర్ కూడా వర్షాకాలం సీజన్ కావచ్చు, ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే బోగాత జలపాతం అంతా కూడా పర్వలు తొక్కుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా ఆదివారం కావచ్చు, శనివారం వీకెండ్తో హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి అందరూ ఎంజాయ్ చేసేందుకు బోగాత జలపాతానికి వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ బోగాత జలపాతం నుంచి.